తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు గారు రేవంత్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా విమర్శలు చేసేటువంటి అంశంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న రామచంద్రరావు గారు అసలు గులాంగిరి అనేటువంటి పదానికి నిర్వచనం నరేంద్ర మోదీ గారి దగ్గర చేతులు కట్టుకొని ఆమడు దూరం నిలబడి మీ బీజేపీ శ్రేణులకి ఆ గులాంగిరి అనే పదం వర్తిస్తుందని మాట అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి మీ పదవులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి రైతుల ధాన్యాన్ని మొత్తం కొనిపించలేని వాళ్ళు మీరు దద్దమ్మలు మా గురించి మాట్లాడే అర్హత మీకు ఉందని మేము అడుగుతా ఉన్నాం. పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి ఏటీఎం రేవంత్ రెడ్డి గారికి అనే మాట నోటికొచ్చినట్టు మాట్లాడే మాటల్లో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే ఆ పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాను తీసుకొని వచ్చి మీరే నిర్మించండి. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో సఫలం కాలేని వైఫల్య నేతలు మీరా ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి గురించి మాట్లాడారు. ఈరోజు మా యొక్క ప్రయాణం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమాన్ని ఓవైపు అభివృద్ధిని మరోవైపు పరిగెత్తించే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో అటు తెలంగాణ నుంచి ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కిషన్ రెడ్డి గారి వైఫల్యం, బండి సంజయ్ గారి వైఫల్యం కొట్టచ్చినట్టు కనిపిస్తున్నా 8 మంది ఎంపీలను గెలిపించి పంపిస్తే ఢిల్లీలో కాలక్షేపానికి కబుర్లు చెప్పుకోవడానికి క్వార్టర్లో ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ తప్ప ఏ రోజైనా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల కోసం మీరు ప్రయత్నం చేసిరని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మూసీ నదికి నిధులు ఇవ్వాలని చెప్పని ప్రయత్నం చేసిన, త్రిపులార్కు సంబంధించినటువంటి అంశంలో నిధులు ఇవ్వాలని ప్రయత్నం చేసిన, మెట్రో అనుమతులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడానికి కోసం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ భారతీయ జనతా పార్టీ పక్షాన సహకరించకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వెనుకబాటుకు కారణమయ్యే విధంగా చేసేటువంటి మీ కుటిల ప్రయత్నాల్ని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను చైతన్యపరిచే విధంగా చేసేటువంటి కార్యక్రమాలు చూసి ఓర్వలేకనే ఈ విధంగా మీరు చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. అసలు నరేంద్ర మోదీ గారి దగ్గర, అమిత్ షా గారి దగ్గర చెప్రాసిలాగా పనిచేసేటువంటి మనసొత్తు ఉన్నటువంటి మీరా ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఒకసారి ఆలోచన చేయాలని చెప్పాలి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రావాలండి. తుమ్మిడిహట్టి దగ్గర మహారాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ఉన్న మీ ప్రభుత్వంతో అపాయింట్మెంట్ ఇప్పితే కూడా చేత కావడం లేదు మీకు. ఈరోజు 150 మీటర్ల దగ్గర, గతంలో 152 మీటర్ల దగ్గర కడతామని పట్టుబట్టడం లేదు. 150 మీటర్ల దగ్గర నిర్మాణం చేస్తామంటే ఎందుకు మీరు కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మధ్యలో అపాయింట్మెంట్ కూడా ఇప్పించలేకపోతున్నట్టు మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఏమాత్రం ప్రేమ ఉందో ఈరోజు మీ కపట ప్రేమ, మీ ముసలి కన్నీరు రైతుల పట్ల కార్చేది కూడా తుమ్మిడి దగ్గర మీకు తెలుస్తా ఉంది. 52 లక్షల మెట్రిక్ టన్నులు కూడా ఎక్కువ కొనలేమంటున్నారు. నిన్న మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడిన మాటలు కూడా చూసినాం. ఈరోజు మీరు కేవలం రైతులకు పండించే పంటలు మద్దతు ధర ప్రకటించి ఊరుకోవడమే కాదు, ఆ ప్రకటించిన మద్దతు ధర కూడా పంటలు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయాలి. దానికి మీరు మద్దతు ఇవ్వాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర ప్రయోజనం కోసం చేస్తున్న ప్రయత్నాలు మీరు గమనించాలని చెప్పండి. ఈరోజు తుమ్మిడిహట్టి దగ్గర 150 మీటర్లతో ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా చేసుకోవాలని చెప్పిన ఒక ఆలోచన ముందుకు పోతున్న ప్రభుత్వానికి అభినందనలు చెప్పి కేంద్ర ప్రభుత్వం ద్వారా సహకారాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ద్వారా అపాయింట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప ఈరోజు ఒకవేళ 150 మీటర్ల దగ్గర నిర్మాణం చేస్తే ఇప్పటికే బడ్జెట్ లో చెప్పుకున్నాం, అసెంబ్లీలో చెప్పుకున్నాం, తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ నిర్మాణం చేసి తీరుతామని. 100 టీఎంసీల పైన కాపాడుకోవడానికి అవకాశం ఉంది, వాడుకోవడానికి అవకాశం ఉంది ఎల్ఐబిఎల్ ప్రాజెక్ట్ ద్వారా. తద్వారా సుమారు ఉత్తర తెలంగాణ వరప్రాధాన్యంగా మారడానికి అవకాశం ఉంది. ఈరోజు ఆదిలాబాద్, కరీంనగర్, పాట్ మెదక్, పాట్ వరంగల్, నిజామాబాద్ తదితర ఉత్తర తెలంగాణలో సుమారు 16 లక్షల ఎకరాలకు సాగు అందించేటువంటి తుమ్మిడిట్టిని గత ప్రభుత్వం బీఆర్ఎస్ పక్కన పెట్టి దానికి ఆ రోజు మీరు మద్దతు చెప్పిన సందర్భం. ఈరోజు కాళేశ్వరం పేరిట కట్టిన తుమ్మిడిట్టి దగ్గర కట్టవలసినటువంటి ప్రాజెక్టులను కాళేశ్వరం దగ్గర తీసుకుని వెళ్లి మేడిగడ్డ అన్నారు సింధుల దగ్గర
ఈరోజు నిర్మాణం చేస్తే ఏమైంది, కూలిపోయింది, కుంగిపోయింది కాళేశ్వరం అనే మాట కూడా ప్రజలు గమనిస్తున్న వేళ ఈరోజు భారతీయ జనతా పార్టీ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. రామచంద్రరావు గారు అయితే మరీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క వారి చెప్రాసిలాగానే వాళ్ళు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్ప మీరు చేస్తున్న గులాంగిరి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు గులాంగిరి కాదు, తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తుంటే దానికి సహకరించాల్సిన బాధ్యత ఈరోజు మీరు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.